వీడియో చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే కొత్త జిల్లాలతో పాటుగా కొత్తగా రాష్ట్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇదివరకు ఉన్నటువంటి ఆధార్ కార్డులో పాత రాష్ట్రము పేరు, పాత జిల్లాల పేర్లు మాత్రమే మనకి అడ్రస్ రూపంలో ఉండడం అయితే జరిగింది. చాలా రకాల ప్రభుత్వ పథకాలకి ఈ యొక్క పాత అడ్రస్లు ఉండడం వల్ల ఇబ్బంది అయితే ఎదురవుతుంది. మీ అందరికీ తెలుసు, మహిళలకైతే ముఖ్యంగా తెలిసి ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణం చేసే సందర్భంలో కొత్త అడ్రస్ కనుక లేనట్టయితే ఆ యొక్క ఆధార్ కార్డుని కండక్టర్లు అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. అయితే ఇలాంటి అడ్రస్ని ఏ విధంగా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే అప్డేట్ చేసుకోవాలి, కొత్త రాష్ట్రం పేరును కానివ్వండి, కొత్త జిల్లాల పేరును కానివ్వండి, మీ యొక్క కొత్త మండలం పేరును కానివ్వండి, లేదా మీ యొక్క విలేజ్ పేరును కూడా ఏ విధంగా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే చేంజ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూగా చూడండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేది వస్తుంది అక్కడ కామెంట్స్ దగ్గర. సో మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ఆ పాయింట్స్ కూడా ఇచ్చినట్టయితే ఈ వీడియో ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మొదటగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో మై ఆధార్ అని చెప్పేసి టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. ఈ విధంగా మై ఆధార్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి పేజ్ అయితే వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆధార్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఎవరి యొక్క కార్డునైతే అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో, ఆధార్ అడ్రస్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ లాగిన్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ పైన మీరు ఒకసారి అయితే ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ అనేది అడగడం జరుగుతుంది. మీరు ఎవరి అడ్రస్ అయితే అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన టచ్ చేయండి. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే నాకు ఓటీపీ అనేది వచ్చింది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద లాగిన్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన టచ్ చేయండి. టచ్ చేయగానే మీకైతే ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అఫీషియల్ ఆధార్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, నాకు సంబంధించినటువంటి ఆధార్కి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ చూడండి, అడ్రస్ అప్డేట్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ అడ్రస్ అప్డేట్ అనే దాని మీద టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే నేమ్నైతే 2 అప్డేట్స్ వరకు అవకాశం ఉంది ఎడిట్ చేసుకోవడానికి. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి అవకాశం ఉంటుంది, జెండర్ కూడా ఒకటేసారి అవకాశం ఉంటుంది. ఇక్కడ అడ్రస్ మాత్రం నో లిమిట్ అని ఉంది, ఎన్నిసార్లు అయినా కూడా మనం ఈ యొక్క అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టిక్ చేయండి. టిక్ చేయగానే మనకు ప్రీవియస్ ఇంతకుముందు ఉన్నటువంటి అడ్రస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను బ్లర్లో మీకు చూపిస్తాను. నా యొక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అనే ఉంది, మా జిల్లా ఆదిలాబాద్ అని చెప్పేసి ఉంది. ఓల్డ్ జిల్లా ఆదిలాబాద్, ప్రజెంట్ అయితే మాది మంచిర్యాల జిల్లా. కాబట్టి ఈ రెండు డీటెయిల్స్ని కూడా నేనైతే చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే
ఇక్కడ హౌస్ నెంబర్ అడుగుతుంది, హౌస్ నెంబర్ని ఇవ్వండి. నెక్స్ట్ మీరు స్ట్రీట్ అడుగుతుంది, స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్ పేరు. అదేవిధంగా నెక్స్ట్ మీ యొక్క ఏరియాను కూడా అడుగుతుంది, ఏరియా కూడా ఇవ్వండి. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ కొండ గుర్తు అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ కూడా మీ యొక్క పిన్ కోడ్ ఎంత అయితే అంత నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా వేరే ఏదైనా స్టేటా అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జిల్లా పేరు. ఇక్కడ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీ యొక్క స్టేట్ అండ్ డిస్టిక్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అవి స్పెషల్గా ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ విలేజ్, టౌన్, సిటీ ఇక్కడ వరకు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. మన అడ్రస్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఇదే అడ్రస్ అనే విధంగా ఆధారం ఉండాలి. కాబట్టి ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అని చెప్పేసి ఉంది. ఈ టిక్ మార్క్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మరొక రౌండ్ సర్కిల్ వచ్చింది. ఆ సర్కిల్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కింద ఓకే అని చెప్పేసి ఉంది కదా, ఈ ఓకే అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, గ్యాస్ కనెక్షన్ ఉంది, ఇండియన్ పాస్పోర్ట్, కిసాన్ ఫోటో పాస్బుక్, ఈ విధంగా గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించిన జాబ్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్, పాస్బుక్, బ్యాంకులో తీసుకున్నటువంటి పాస్బుక్, ఓటర్ ఐడి కార్డు, అదేవిధంగా చాలా ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక్కడ నేనైతే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉంది. దీన్నైతే నేను అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి దీనిపైన క్లిక్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదా, మనమైతే ఆ యొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా నా గ్యాలరీలో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే చూపిస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు ఓబీసీ సర్టిఫికెట్ కంప్రెస్డ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేయాలి అనుకుంటున్నటువంటి సర్టిఫికెట్ ఇదే కాబట్టి దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నాకు సర్టిఫికెట్ అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో టిక్ చేయండి. టిక్ చేసి మీరు సర్కిల్లో టిక్ చేసిన తర్వాత అక్కడ కింద కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ ఫైల్ అనేది మనం ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేసామో ఇక్కడ క్లియర్గా 100% కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఇక్కడ ఒకసారి మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ప్రివ్యూ అని చెప్పేసి రావడం జరిగింది. ఇందాక మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క రాష్ట్రం పేరు, అదేవిధంగా మీ యొక్క పిన్ కోడ్, అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఏమైనా కరెక్ట్ ఇవ్వకుండా తప్పించినట్టయితే బ్యాక్ వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేసుకోండి. అన్నీ కరెక్టే ఇచ్చినట్టయితే ఇక్కడ డాట్ అయితే ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు పేమెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ ఈ టిక్ మార్క్ అనేది వచ్చింది. దీనిపైన క్లిక్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ కింద పేమెంట్ మెథడ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి చూడండి, 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ప్లీజ్ సెలెక్ట్ ఏ పేమెంట్ ఆప్షన్ అని చెప్పేసింది. ఇక్కడ నేనైతే రాజ్ రూపే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మళ్ళీ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి పేమెంట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది కదా. ఇక్కడ ఒక స్కానర్ అయితే మనకి కనిపిస్తుంది. మీరు మీ యొక్క ఫోన్పేని ఓపెన్ చేసి ఈ యొక్క స్కానర్ని అయితే స్కాన్ చేయండి. స్కాన్ చేసినట్టయితే మీకు ఇక్కడ 50 రూపీస్ అనేది కనిపిస్తుంది. ఇది డైరెక్ట్గా UIDAI వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఈ యొక్క పేమెంట్ అనేది మీరైతే ఇక్కడ పే చేయండి. మీరు వేరే ఫోన్పే నుండి ఓపెన్ చేసినా కూడా పర్లేదు. ఇక్కడ నేనైతే పే చేస్తున్నాను. ఇక్కడ నేను వేరే ఒక మొబైల్ నెంబర్ నుండి అయితే ఈ యొక్క 50 రూపాయలని పే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మ్ పేమెంట్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయినట్టుగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం వస్తుందో చూడండి. ఇక్కడ 15 సెకండ్స్ వెయిట్ చేయమని చెప్పేసి మనకైతే అడుగుతుంది.
ప్లీజ్ వెయిట్ వైల్ వి కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ అండ్ జనరేట్ ద అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఆ అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని దీన్నైతే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 50 రూపాయలు అయితే మనము కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ స్టేటస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీకు SRN నెంబర్ అనేది ఒకటి కనిపిస్తుంది. దీన్నైతే మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి, లేదు అంటే స్క్రీన్ షాట్ తీసైనా కూడా దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. దీనివల్లనే మనం ఈ యొక్క స్టేటస్ అనేది మన ఆధార్ కార్డ్ మనం ఇచ్చినటువంటి అడ్రస్ ఓకే అయ్యిందా లేదా ఏదైనా కారణం వల్ల రిజెక్ట్ అయిందా అనేటటువంటి స్టేటస్ అయితే మనం దీని ద్వారా చూసుకోవచ్చు. ఆ స్టేటస్ వీడియో కూడా మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో అడగండి, నేను అది కూడా మీకోసం చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డులో చాలా ఈజీగా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఈ యొక్క అప్డేట్ అనేది అడ్రస్ చేంజ్ అనేది చేసుకుంటారు అని చెప్పేసి భావిస్తూ నేను మీకోసం అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.